ఇంట్లో పద్ధతులు ఎలా ఉండాలి, మన సాంప్రదాయం ఏంటి, ఇంట్లో బాధ్యత ఏంటి, ఏదో నడిచిపోతుందంటే జీవితం. అట్లా కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవన విధానాన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. క్రమశిక్షణ అంటే ఒరుగా అనే విధంగా క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణ మీకు లేకపోవడం వల్ల జీవితంలో ఇప్పటిదాకా ఏమి సాధించలేదు. మీకు కనుక క్రమశిక్షణ కరెక్ట్గా సిద్ధమై ఉంటే ఈ పాటికి మీరు ఎక్కడో ఉండేవాడు. ఉపాధి శిక్షణ మీకు ఇస్తాం. అది ప్రస్తుతానికి బ్యూటీషియన్, ఇంకొద్ది మందికి టైలరింగ్, మరికొద్ది మందికి డ్రైవింగ్, ఇంకొద్ది మందికి ఎలక్ట్రికల్ హౌస్ వైఫ్, ఇంకొద్ది మందికి ఫ్యాషన్ డిజైనింగ్. ఏదో ఒకటి మొత్తానికి మాతో ఉన్నటువంటి 30 రోజుల సమయంలో ఎవడి కాళ్ళ మీద వాడు నిలబడే ప్రయత్నము నేను శ్రీకారం చుడతాం. ఈ 4-5 విషయాల కోసం మీరు ఇక్కడికి వచ్చారు. టైం పాస్కి రాలేదు. అర్థమవుతుందా? టైం పాస్కి రాలేదు. మీరు ఇప్పటిదాకా మీ జీవితంలో వృధా అయిపోయినటువంటి సమయాన్ని మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఒక విలువ ఉంది అని మనం తెలుసుకోవాలి. సో చాలా చాలా కఠినమైనటువంటి దీక్ష. ఈరోజు నుంచి మంచి దీక్ష చేస్తున్నాం. 30 రోజులు నిజాయితీగా ఇవ్వాలి. మళ్ళీ లోపల ఒకటి బయట ఒకటి అట్టగా సరిగ్గా వద్దు. పరిపూర్ణంగా ఇవ్వండి. మీ సమయాన్ని, మీ వనరులని, మీ మనస్సుని, మీ హృదయాన్ని, మీ శరీరాన్ని ఈ యొక్క 30 రోజులు మారిపోవాలి. యుద్ధం కోసం సిద్ధమయ్యేటువంటి అమ్మాయిలాగా బయలుదేరాలి అనే ఆలోచన దృక్పథంతో ఇక్కడ ఉండాలి. రెడీయా? రెడీయా? ఊరికే వచ్చిపోదాం అనేటువంటి కాన్సెప్ట్లో ఉంటే మీ నేపథ్యాలన్నీ విన్నారుగా మీరే. ఎవరి నేపథ్యమైనా కాస్త బాగుందా? ఎవరి ప్రాబ్లం వాడికి ఉన్నది, ఎవరి సమస్యలు వాడికి ఉన్నాయి, ఎవరికి ఆర్థిక పరిస్థితి వాడికి ఉన్నది. అలా కార్యక్రమం అంతా కూడా ఇక్కడే చేయాలి అనే ఆలోచనతో ఇదిగో 30 రోజులు ప్లాన్ చేస్తాం. ఈ 30 రోజులు మీరు ఇక్కడ మళ్ళీ తల దాచుకొని, ఒళ్ళు దాచుకొని, మనసు దాచుకొని, హృదయం దాచుకొని ఉంటే ఏమవుతుంది? మోసం చేసుకున్న వాళ్ళు అవుతారా, లేకపోతే న్యాయం చేసిన వాళ్ళు అవుతారా? మోసం చేసిన వాళ్ళు అవుతారు. మీకు మీరే మోసం చేసుకోవద్దు. మీకు మీరు న్యాయం చేయండి. న్యాయం చేయాలి అంటే ఈ రోజు నుంచి 30 రోజుల దీక్ష, పాలనము, క్రమశిక్షణము, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఒకటే పాట, ఒకటే చేతలాగా ఉండాలి. బయట అయితే మీరు ఎక్కడికి పోవాలి చెప్పండి? ఇలాంటి బ్యూటీషియన్ నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? అందరికీ ఒక్కొక్కరికి 50,000 ఖర్చు పెట్టే స్తోమత, సత్తా, దమ్ము, ధైర్యము ఇంట్లో లేదు కాబట్టి అలా ఉండిపోయాం. జీవోత్సవాల్లాగా బతికేస్తున్నాం. ఎస్ ఆర్ నో? ఇలాంటి అద్భుతమైన కోర్సుని ప్లాన్ చేసి 30 రోజులు రెసిడెన్షియల్, మీకు 5 పైసలు ఖర్చు లేకుండా